కోర్టులో విడాకులకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాని అప్పుడే ఆ భార్య ఒక షరతు పెట్టింది. నాదొక చిన్న విన్నపం ఏంటంటే, నేను విడాకులు పొందే ముందు నా భర్తతో ఒక రాత్రి గడపాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ షరతు విని కోర్టులో ఉన్న అడ్వకేట్లు మరియు కోర్టులో ఉన్న జనంతో పాటు జడ్జిగారు కూడా షాకయ్యారు. ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక సిటీలో ఫ్యామిలీ కోర్టులో సునీత మరియు ఆమె భర్త కిరణ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి విడాకులు తీసుకోవడానికి చివరి తేదీ కావడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడ్డారు. ఇక వెంటనే న్యాయమూర్తి, విడాకులకు నువ్వు అంగీకరిస్తున్నావా అని కిరణ్ని అడుగుతాడు. దీంతో కిరణ్ మాట్లాడుతూ, సార్, నేను విడాకులకు అంగీకరిస్తున్నానని చెబుతాడు. ఇక వెంటనే జడ్జి కూడా సరే అని చెబుతూ ఆ తర్వాత తిరిగి సునీతను ప్రశ్నిస్తూ, నువ్వు కూడా విడాకులకు అంగీకరిస్తున్నావా సునీత అని న్యాయమూర్తి అడుగుతాడు. అయితే సునీత మాట్లాడుతూ, నేను విడాకులకు అంగీకరిస్తున్నాను సార్, కాని అంతకంటే ముందు నాదొక చిన్న విన్నపం ఏంటంటే, నేను విడాకులు పొందే ముందు నా భర్తతో ఒక రాత్రి గడపాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న జడ్జ్ కోపంగా, సునీత, నీ విడాకుల కేసు గత 4 ఏళ్లుగా ఈ కోర్టులోనే కొనసాగుతుందని నీకు తెలుసు కదా. చివరిసారి నేను మీకు 6 నెలల సమయం ఇచ్చి ఏం చెప్పానో గుర్తుందా? మీ ఇద్దరూ కూడా ఈ 6 నెలలు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాను కదా. ఆ తరువాత మీ విడాకులు ఫిక్స్ అయిపోయాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయానికి రాకపోతే అప్పుడు నేను నా వైపు నుంచి నిర్ణయం చెబితే దాన్ని మీరు తప్పనిసరిగా అంగీకరించాలని కూడా మీకు చెప్పాను కదా అని జడ్జ్ సునీతతో కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. కాని జడ్జ్ గారు కూడా ఒక మనిషే కాబట్టి ఆయన కూడా ఒక ఆడపిల్లకి తండ్రై ఉంటాడు కదా. అందుకే ఆయన మళ్ళీ మనసులో ఏమని ఆలోచించడం మొదలుపెడతాడంటే, ఎవరికి తెలుసు, ఒక్క రాత్రి సునీత అడుగుతుంది. ఈ ఒక్క రాత్రిలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ ఇద్దరు కూడా మళ్ళీ కలిసి బతుకుతారేమో. దీనివల్ల ఒక జంటను అనవసరంగా విడగొట్టేమో అనే ఫీలింగ్ నాకు కూడా ఉండదు అనుకొని, సరే సునీత, నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు నీ భర్తతో ఒక రాత్రంతా గడపవచ్చు అని చెప్పి ఆ తరువాత ఆయన కిరణ్ వైపు తిరిగి, కిరణ్, నీ భార్య కోరుకున్నట్లుగా నువ్వు ఆమెతో ఒక రాత్రి గడపాలి. అంటే ఈరోజు రాత్రి నుండి రేపు ఉదయం వరకు మీ ఇద్దరూ కలిసే ఉండాలి. ఆ తర్వాత మీరిద్దరూ కలిసి రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ కోర్టులో హాజరు కావాలి అని చెబుతాడు. ఇక రేపే మీకు కేసుకు సంబంధించి తుది నిర్ణయం కూడా తీసుకుందామని కూడా చెబుతాడు. ఇక సునీత తల్లిదండ్రులు వెంటనే జడ్జ్ ముందుకు వచ్చి సునీతతో మాట్లాడుతూ, అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఈ టైంలో ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంటున్నావని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో జడ్జ్ కూడా సునీత తల్లిదండ్రుల మాటలు విని, ఇన్ని రోజులు మీ కూతురు మీతోనే ఉంది కదా, ఇప్పుడు మీరు మీ అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పే ముందు కోర్టుకు రాకముందే ఆమెకు అన్నీ ఇలా వివరించి ఉంటే ఇప్పుడు మీ అమ్మాయి ఈ విధంగా మాట్లాడకుండా ఉండేది. దీంతో ఈరోజు నిర్ణయం కూడా మీ కూతురి చేతిలోనే ఉండేది కదా. కాని ఇప్పుడు తాను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుంది కాబట్టి తన జీవితాన్ని జీవించడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె ఈరోజు తన భర్తతో ఒక రాత్రి గడపవచ్చు. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదని చెబుతాడు. ఇక జడ్జ్ గారి మాటలు విన్న తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇక ఆ తర్వాత సునీత కోర్టు నుంచి బయటకు వస్తుంది. ఆమె భర్త కిరణ్ కూడా కోర్టు నుండి బయటకు వచ్చాడు. దీంతో సునీత కిరణ్ దగ్గరికి వెళ్లి, జడ్జ్ గారు చెప్పింది మీకు గుర్తుంది కదా, ఈరోజు రాత్రి మనమిద్దరం కలిసి గడపాలి, లేదంటే అది జడ్జ్ గారి ఆదేశాన్ని ఉల్లంఘించినట్లవుతుంది, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని చెబుతుంది. ఇక సునీత మాటలు విని కిరణ్ కూడా, సరే అయితే కాని నేనైతే నిన్ను మా ఇంటికి మాత్రం తీసుకెళ్లను అని చెబుతాడు. దీంతో సునీత మాట్లాడుతూ, నేను కూడా మీ ఇంటికేమీ రానులే మహాప్రభు, ఎందుకంత భయం? కాకపోతే ఈరోజు రాత్రి మనం ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుని ఉందామని చెబుతుంది. నేనేదైనా హోటల్లో రూమ్ బుక్ చేసి మీకు ఫోన్ చేస్తాను, ఏ హోటల్కి రావాలో చెబుతాను, మీరక్కడికి వచ్చేసేయండి అని చెబుతుంది. ఇక ఆ తర్వాత సునీత చెప్పిన విధంగానే ఒక మంచి హోటల్లో రూమ్ కూడా బుక్ చేసింది. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి సాయంత్రం 7 గంటలకు హోటల్కి రమ్మని చెప్తుంది. ఇక కిరణ్ కూడా సునీత చెప్పిన విధంగానే 7 గంటలకి హోటల్కి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆమె చెప్పిన గదిలోకి వెళ్లాడు.
అయితే అప్పటికీ ఆ గదిలో సునీత లేదు. ఇక ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. 20 నిమిషాల తర్వాత సునీత కొత్త పెళ్లికూతురులాగా ఒక ఎర్రటి చీరలో అందంగా ముస్తాబై ఆ హోటల్ గదిలోకి ప్రవేశించింది. ఇక ఆమెను చూసిన వెంటనే కిరణ్ ఒక్కసారిగా తను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రిని గుర్తుచేసుకున్నాడు. కాని మళ్లీ తన ముఖాన్ని మార్చేసుకొని ఎటువంటి ఫీలింగ్స్ లేనట్టుగా సునీతని చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ఫీలింగ్స్ పైకి కనిపించకుండా, సునీతని చూడకుండా తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అయితే సునీత మాత్రం అతని పక్కకు వచ్చి కూర్చుంది. ఆ తర్వాత ఆమె తన భర్తతో "మీరు బాగానే ఉన్నారా?" అని అడిగింది. ఇక ఆమె మాటలు విని కూడా కిరణ్ ఎటువంటి సమాధానం చెప్పలేదు. దీంతో సునీత అతనికి మరికాస్త దగ్గరగా వచ్చి కూర్చుంటుంది. ఇక కిరణ్ ఏమో ఆమెకు సమాధానం చెప్పకపోగా ఆమెకు మరింత దూరంగా జరిగి ఒక పక్కకు కూర్చుంటాడు. ఆ తర్వాత సునీత అతని భుజం మీద చెయ్యి వేసి రొమాంటిక్ బ్రా అతని చెవిలో "ఈరోజు రాత్రంతా మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి. మీరు ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఏం చేసినా కూడా నేను కాదని చెప్పను" అని చెప్పింది. అయితే సునీత చెప్పిన మాటలు విని కిరణ్ అతని చెవులకు అసలు ఏమీ వినపడనట్లుగానే ప్రవర్తించాడు. అతను నిర్జీవంగా అలాగే కూర్చుండిపోయాడు. కాని సునీత మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె మంచి రొమాంటిక్ మూడ్లో కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది. కాని కిరణ్ మాత్రం ఆమెతో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడడు. దీంతో సునీతానే చొరవ తీసుకొని కిరణ్ చేతులను తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక అది చూసిన కిరణ్ వెంటనే లేచి నిలబడి ఆమెకి దూరంగా జరుగుతాడు. ఆ తర్వాత కోపంగా "ఇందుకోసమేనా నువ్వు ఈరోజు కోర్టులో జడ్జి గారి ముందు నాతో ఒక రాత్రి గడపాలని అన్నావు?" అని అడిగాడు. "నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నాకు ముందే తెలిసి ఉంటే అసలు నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నీతో సంబంధం పెట్టుకోవాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు" అని చెప్పాడు. అయితే కిరణ్ మాట్లాడిన మాటలన్నీ వింటూ కూడా సునీతకు అసలు ఏమాత్రం కోపం రాదు. ఆమె పూర్తి ప్రశాంతంగా అతని మాటలన్నీ వింటుంది. బహుశా ఆమె కూడా మరేదో ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక ఆమె అతని వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ "శ్రీవారు, ఈరోజు మీరు ఏం మాట్లాడినా కూడా నాకు నో ప్రాబ్లం" అని చెప్పింది. "ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఇప్పటికి కూడా నేను మీ భార్యనే. ఈరోజు రాత్రికి మీకు నా మీద పూర్తి హక్కు ఉంది. మీరు నాతో మీ ఇష్టం వచ్చినట్లుగా గడపవచ్చు. మీరు ఏం చేసినా కూడా నేను కాదు అని చెప్పను" అని చెప్పింది. అయితే సునీత మాటలు విని కిరణ్కి మరింత కోపం వచ్చింది. వెంటనే అతను మాట్లాడుతూ "అసలు నీ ఉద్దేశమేంటి? నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నావ్? ఒక రాత్రి నాతో నువ్వు ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నావో నీ అసలు ఉద్దేశమేంటో డైరెక్ట్గా చెప్పు" అని ప్రశ్నించాడు. "నీకు సడన్గా ఈరోజే నాతో టైం స్పెండ్ చేయాలని ఎందుకనిపించింది? ఈ 4 ఏళ్లలో నేను ఎన్నోసార్లు సునీత, నీ మనసు మార్చుకో, మనిద్దరం కలిసి ఉందాం సునీత, విడాకులు వద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కాని ఈ 4 ఏళ్లలో నీకు ఎప్పుడూ కూడా నీ భర్తతో కలిసి ఉండాలనే కోరికే కలగలేదు. కాని ఈరోజు నువ్వు సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్? ఈరోజు రాత్రి నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్?" అని అడిగాడు. ఇక అతను మాట్లాడుతున్న అన్ని మాటలు విన్న సునీత అతను చెప్పిన మాటలకు సమాధానమిచ్చింది. ఆమె ఏమని చెప్పిందంటే "బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. ఏ విషయాల వల్లైతే మనం విడాకులు పొందుతున్నామో మళ్లీ మీరు అదే విధంగా మాట్లాడుతున్నారు" అని చెప్పింది. దీంతో కిరణ్ కోపంగా "అసలీరోజు రాత్రి మనం ఎందుకు కలిసి ఉండాలి అని నువ్వు జడ్జిగారి ముందు చెప్పావో ఆ విషయం గురించి ముందు నాకు చెప్పు" అన్నాడు. ఇక ఆ తర్వాత సునీత బాధగా మాట్లాడుతూ "గత 4 ఏళ్లుగా మన విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. కానీ గత 3 ఏళ్లుగా మీరు నాతో విడాకులు వద్దు అని జడ్జిగారి ముందు చెబుతూనే ఉన్నారు. అయితే చివరిసారిగా మనం 6 నెలల క్రితం కోర్టులో కలిసినప్పుడు మీరు జడ్జిగారి ముందు విడాకులు కావాలని కోరారు. అంటే మీకు కూడా నాతో కలిసి జీవించాలనే కోరిక చచ్చిపోయిందా?" అని ప్రశ్నించింది. ఇక సునీత మాట్లాడిన మాటలన్నింటినీ మౌనంగా విన్న కిరణ్ ఆమెకు ఏమని సమాధానం చెప్పాడంటే "సునీత, బహుశా నువ్వు మర్చిపోయుండవచ్చు. ఏ విషయాల వల్లైతే మనం విడాకులు పొందుతున్నామో ఆ విషయం గురించి నువ్వు ఎప్పుడూ కూడా నేను నీకు దగ్గరగా ఉండాలి, నీతో ప్రేమగా ఉండాలి అని అనుకున్నప్పుడల్లా నాతో ఈ విషయం మీదే గొడవ పడుతూ ఉంటావు. నన్ను ప్రతిసారీ దెప్పిపొడుస్తూనే ఉంటావు. కేవలం నీతో శారీరక సంబంధం పెట్టుకోవడానికే
నేను నీతో మంచిగా మాట్లాడుతున్నానని, యాక్టింగ్ చేస్తున్నానని నన్ను ఎప్పుడూ కూడా అవమానిస్తూనే ఉండావు. నేను ఆఫీస్లో బిజీగా ఉన్నప్పుడల్లా నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని నాతో గొడవపడ్డావు తప్ప నేను నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికే కష్టపడుతున్నాను అనే విషయాన్ని మాత్రం మర్చిపోయావు. నీతో ప్రేమగా మాట్లాడితేనే నీ మీద ఇష్టం ఉన్నట్లు కాదు కదా, మరి ఇద్దరి జీవితాలు బాగుండటానికే నేను ఆఫీస్లో కష్టపడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోయి నీతో ఎప్పుడూ టైం స్పెండ్ చేయడం లేదని నా మీద అలిగి మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో నాతో ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నావు. ఇక ఆ మాటలన్నీ విన్న సునీత, ఆ పాత విషయాలన్నింటి గురించి ఇప్పుడు మీతో నేను గొడవపడాలి అనుకోవటం లేదు. నేనీరోజు మీతో కలిసి మాట్లాడాలనుకున్నా విషయం వేరే ఉంది అని చెప్పింది. ఎందుకంటే సునీతకి తన భర్త ప్రవర్తన ఎలా ఉంటుందో బాగా తెలుసు. ఇక వెంటనే సునీత కిరణ్ వైపు చూస్తూ, బహుశా ఈ ప్రపంచంలో నీలాంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరేమో. ఎందుకంటే నాలాంటి అందమైన వయసులో ఉన్న అమ్మాయి, అది కూడా మీ భార్య, మీ ముందు ఇంత అందంగా రెడీ అయ్యి మీరు ఏం చేసినా అన్నింటికీ సిద్ధమే అని అంటున్నా మీరు ఏవేవో కారణాలు చెప్పి నాకు దూరంగా ఉంటున్నారు. మీకు నిజంగా నా మీద ప్రేమ అనేది పూర్తిగా చచ్చిపోయిందని నాకర్థమవుతోంది అని చెప్పింది. ఇక ఆమె మాట్లాడిన మాటలు విన్న కిరణ్ మరొక్కసారి ఆమెకు స్పష్టంగా చెప్పాడు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీతో ఇక మీదట ఎటువంటి రిలేషన్ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదని. ఎందుకంటే నువ్వు మర్చిపోయావేమో. నీకు గుర్తులేకపోతే నన్ను గుర్తు చేయమంటావా? నాతో నువ్వేం చెప్పావో మర్చిపోయావా? నువ్వేమన్నావు? ఆడదాని నుండి మగవాడు కేవలం ఒక శారీరక సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు అని చెప్పావు. ఇక అది దొరికిన వెంటనే ఆమె గురించి భర్త అసలు ఏమీ పట్టించుకోడు అని చెప్పావు కదా. మరి నాతో అలా మాట్లాడి అవమానించిన నువ్వు ఈరోజు నాతో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ నాతో రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నావసలు? ఇంతకీ అసలు విషయమేంటో చెప్పు సునీత. నువ్వు ఏదో మనసులో పెట్టుకుని నన్ను కలవాలి అనుకున్న విషయం నాకు తెలుసు. కాబట్టి నీ మనసులో ఉందేంటో ధైర్యంగా చెప్పు అన్నాడు. దీంతో ఆమె ఏమని చెప్పిందంటే, మీరు బాగానే అర్థం చేసుకున్నారు శ్రీవారు. మీతో సంబంధం పెట్టుకునే ఉద్దేశం నాకు కూడా లేదు. ముఖ్యంగా మీతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈరోజు మీతో ఈ రాత్రి గడపాలని నేననుకోలేదు. నేను కేవలం ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసమే ఈ రాత్రి మీతో గడపాలని అనుకున్నాను. అదేంటంటే, మనిద్దరి విడాకుల కేసు 4 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. 3 ఏళ్ల నుండి ప్రతిసారి జడ్జిగారి ముందు నాకు విడాకులు వద్దంటూ మీరే ఈ కేసును ఇంతవరకు తీసుకొచ్చారు. కాని చివరిసారిగా మనం 6 నెలల క్రితం కోర్టులో కలిసినప్పుడు మీరు జడ్జిగారి ముందు నేను కూడా విడాకులకు సిద్ధమే సార్ అని చెప్పారు. అటువంటప్పుడు మీరు నా నుంచి విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉండాలి కదా, హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండాలి కదా. ముఖ్యంగా మీరు చూడ్డానికి చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. అప్పుడే నేను మిమ్మల్ని చూసి మీరెందుకిలా అయిపోయారని ఆలోచిస్తూనే ఉన్నాను. మీ కళ్ళు కాని మీ ముఖంగాని చూస్తే మీకు జీవితం మీద విరక్తి కలిగినట్లుగా, మీ జీవితం మీకు ఇష్టం లేదన్నట్లుగా మీరు కోర్టులో ఫీలవుతూ నాకు కనిపించారు. అసలు ఈ 6 నెలల్లో ఏం జరిగింది? ఈరోజు కూడా మీ ముఖం ఎందుకిలా పీక్కపోయి చాలా బలహీనంగా కనిపిస్తున్నారు? ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మీరెప్పుడూ నలుగురిలో చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉండేవారు కదా. అలాంటి మీరు ఈ విధంగా ఎందుకు తయారయ్యారు? ఎందుకంటే మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా చాలా ఆనందంగా ఉండే టైప్ మనిషి కదా. మనిద్దరి మధ్య ఏ గొడవ జరిగినా, ఏ వాతాలు జరిగినా ఎప్పుడూ నాతో పోటీపడి మరీ వాదిస్తూ ఉండేవారు కదా. కాని ఈరోజు మీరు నాతో మాట్లాడటానికి కూడా ఎందుకు ఇష్టపడట్లేదు? దీనికి నేను సమాధానం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. బహుశా మీరు కనుక నాకు నిజంగా నిజాయితీగా ఈరోజు సమాధానం కనుక చెప్పకపోతే నేను మీకు విడాకులు కూడా ఇవ్వను అని చెప్పింది. ఆమె మాటలు విన్న కిరణ్ కొంచెం ఆశ్చర్యపోయి ఏమని చెప్పాడంటే, నువ్వు నాకు విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరికొన్ని నెలల్లో లేదా 1 ఏడాది లోపు నిన్ను వదిలేసి నేను పూర్తిగా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నువ్వు నా ముఖాన్ని చూడాలనుకున్నా కూడా చూడలేవు. నువ్వు కోరుకున్నా కూడా అది ఎప్పటికీ జరగదు అని చెప్పాడు. ఇక అతని మాటలు వింటూనే సునీత ఇలా అంది, ఇంతకీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేలాగా చెబుతారా అని అడిగింది.
అసలు విషయమేంటి? మన పెళ్లైనప్పట్నుండి ఇప్పటివరకు కూడా మీ హృదయంలో ఏ రోజైనా సరే మీరు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మీరు అసలు నిజమేంటో ఖచ్చితంగా చెప్పి తీరాలి అని అడిగింది. దీంతో సునీత మాటలు విన్న కిరణ్ హృదయం కూడా కొంచెం కరిగింది. ఎందుకంటే ఆమె కళ్ల నుండి అప్పటికే కన్నీళ్లు ప్రవహించడం మొదలవ్వడాన్ని కిరణ్ గమనిస్తూ ఉన్నాడు. ఇక ఆమె ఏడుపు చూసి కిరణ్ కూడా కరిగిపోయి అసలు నిజాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మనం చివరిసారి కోర్టులో కలిసినప్పుడు అంటే 6 నెలల క్రితం నీకు గుర్తుంది కదా? దానికి 2-3 రోజుల క్రితం నాకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి వచ్చింది. ఆ తర్వాత నేను హాస్పిటల్కి చెకప్ చేయించుకోడానికి వెళ్లాను. నేను మొత్తం చెకప్ చేయించుకున్న తర్వాత బయటపడిన విషయం ఏంటంటే నాకు స్టమక్ క్యాన్సర్ ఉందని తెలిసింది. బహుశా ఇప్పుడు నేను ఒక 6 నెలలు లేదా ఒక ఏడాది కంటే ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్ చెప్పేశాడు. ఇప్పుడు నీతో కలిసి ఉన్నా లేదా మనకు పిల్లలు పుట్టినా కూడా నాకు బ్రతకాలనే ఒక ఆశ ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితంలో నాకు ఎటువంటి లక్ష్యం కానీ బాధ్యత కానీ లేవు. అందుకే ఇప్పుడు నా జీవితం మీద కూడా నాకు ప్రేమ అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు నేను పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే నాకు ఈ జీవితం మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ఇక నేను బ్రతికి ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదని నాకర్థమైపోయింది. నా జీవితం మీద ఉన్న ఆశలన్నింటినీ ఇప్పటికే వదిలేసుకున్నానని కిరణ్ చెప్పాడు. తన భర్తకు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే, అది కూడా అతని నోటి ద్వారా విన్న వెంటనే సునీత ఎంతో భావోద్వేగానికి గురైంది. ఆమె కళ్లల్లో నుంచి కన్నీరు రావటం మొదలైంది. దీంతో ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. ఏ భర్త యొక్క దీర్ఘాయువు కోసమైతే తాను పెళ్లి చేసుకున్నప్పట్నుండి వారంలో 3-4 రోజులు ఉపవాసం ఉండేదో, ఆ ఉపవాసాలు ఉండటం మూలంగా అతనికి దూరంగా ఉన్నప్పుడు తన భర్త తనతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ ఉపవాసాలెందుకు, నన్ను దూరంగా ఉంచడానికేనా అని తనని నిందిస్తూ ఉండేవాడు. అలాంటి తన భర్త కోసం ఎన్నో పూజలు ఉపవాసాలు చేసింది. అటువంటి తన భర్త ఈరోజు మృత్యువుతో ఒంటరిగా పోరాడుతున్నాడు. అన్నింటికీ మించి ఆయన తాను జీవించడానికి కూడా ఇక మీదట ఎటువంటి ఆశ లేదని చెబుతున్నాడు. ఆయన పరిస్థితి గురించి తెలుసుకొని సునీత నిజంగా చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక ఆమె భావోద్వేగానికి గురై వెంటనే కిరణ్ని కౌగలించుకుంది. అయితే కిరణ్ మాత్రం సునీత తనని దగ్గరికి తీసుకున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా అలాగే నిల్చుండిపోయాడు. అతని మనస్సులో ఏమని అనుకుంటున్నాడంటే, ఇక మీదట నేను బ్రతికి ఉండేది లేదు. ఇప్పుడు కనుక నేను మళ్ళీ సునీతతో కొంచెం ప్రేమగా ఉన్నా కూడా మళ్ళీ ఆమె మనసు మారి నాతో కలిసి ఉండాలని అనుకుంటే జీవితాంతం నన్ను మరిచిపోకుండా ఉండి అలాగే తన జీవితాన్ని కూడా పాడు చేసుకుంటుంది. అందుకే సునీతతో కిరణ్ కొంచెం కఠినంగానే ప్రవర్తించాలని అనుకుంటాడు. అందుకే సునీతను దూరంగా నెట్టి, సునీత, నువ్వడిగిందానికి సమాధానం నేను నీకు చెప్పాను కదా. నువ్వు ఏదైతే నా దగ్గర్నుండి తెలుసుకోవాలనుకున్నావో ఆ పూర్తి విషయం నీకు అర్థమైంది కదా. నేనెందుకు బలహీనంగా ఉన్నానో కూడా నీతో చెప్పాను కదా. ఇక నాకు నీతో కలిసి ఉండే ఆసక్తి కూడా లేదు. ఇక నా జీవితంలో మళ్ళీ నీతో కలిసి ఉండే అవకాశం కూడా రాకపోవచ్చు అని చెప్పాడు. నీకు నా పరిస్థితి అర్థమైంది కాబట్టి ఇక నేను వెళుతున్నాను అని చెప్పాడు. దీంతో వెంటనే సునీత కిరణ్ చేతిని పట్టుకొని, నీకు జడ్జిగారు చెప్పిన మాటలు గుర్తులేవా? మీరు ఉదయం వరకు నాతోనే ఉండాలి, ఆ తర్వాత మీ ఇష్టమని చెప్పింది. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు జడ్జి ముందు హాజరై మన వాంగ్మూలమిచ్చి మనిద్దరం కూడా విడాకులు పొందవచ్చు అని చెప్పింది. బహుశా నేను మళ్ళీ మీతో ఈ జీవితంలో కలిసి ఉండకపోవచ్చేమో, మీకు కూడా మళ్ళీ మరొక అవకాశం రాకపోవచ్చు. కాబట్టి నేను మీకు మళ్ళీ చెబుతున్నాను, మీరు ఈ రోజు రాత్రి నాతో ఎలా ఉండాలన్నా మీ ఇష్టం, నేను కాదనను అని చెప్పింది. అయితే అప్పటికే ఎంతో ఎమోషనల్గా మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ మూడు మాత్రం అస్సలు బాగోలేదు. ఎందుకంటే అతను అప్పటికే మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన తన భార్య తనని దగ్గరికి తీసుకోమని చెబుతూ ఉన్నా కూడా ఆమెని దూరంగా పెడుతూనే ఉన్నాడు. అంతకుమించి ఆమెతో మరీ రిలేషన్ పెట్టుకొని ఆమె జీవితాన్ని కూడా మరింత బాధపెట్టాలని అతను అనుకోవటం లేదు.
ఆ తర్వాత వారిద్దరూ మంచం మీద ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు. ఇద్దరూ కూడా వారి జీవితంలోని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ జీవితంలో జరిగిన ఎన్నో మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. వారి పెళ్లి అయిన తర్వాత వారు హ్యాపీగా ఉండి ప్రేమగా గడిపిన క్షణాల నుండి మొదలుకొని ఆ తర్వాత వారి జీవితంలో వచ్చిన చిన్న చిన్న గొడవలు, చివరికి వారు విడాకులు తీసుకుంటున్న కారణాలు అన్నింటి గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ నీదే తప్పు అంటూ ఇద్దరూ కూడా మరొకసారి బాగా గొడవపడతారు. గొడవ పడిన తర్వాత ఒకరిమీద ఒకరికి మళ్లీ కోపం అనేది వచ్చింది. ఇక వారి కోపం హద్దు దాటి సునీత ఒకవైపుకు తిరిగి పడుకుంటే కిరణ్ కూడా మరోవైపు తిరిగి పడుకున్నాడు. కాని ఆ ఇద్దరూ కళ్ళు మూసుకుంటారు. కాని మనసులో కొన్ని వేల ఆలోచనలతో సద్దుమడుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో ఎవరికైనా ఎలా నిద్రపడుతుంది? కాబట్టి ఇద్దరూ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించి ఎప్పటికో నిద్రపోతారు. ఇక ఉదయం దాదాపు 7 గంటలకు సునీత ఫోన్లో అలారం మోగటంతో ఆమె లేచి తన భర్తను కూడా నిద్రలేపి, ఇక ఇప్పుడు మీరు వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పింది. ఇక వెంటనే కిరణ్ కూడా, అవును, ఈరోజు తర్వాత ఇక మీదట నువ్వు మళ్ళీ నన్ను ఎప్పటికీ కలవకు, మనం విడాకులు కూడా తీసుకుందామని చెప్పాడు. దీంతో సునీత మాట్లాడుతూ, నేను మీకు మరొక గంట సమయం ఇవ్వాలనుకుంటున్నాను. మీ మనసు మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి. మరి ఇంకేదైనా ఆలోచన ఉన్నా, నాతో కలిసి ఉండాలని అనుకుంటున్నా ఆలోచించి చెప్పండి అని చెప్పింది. కాని కిరణ్ మాత్రం ఆమె మాటలను నిరాకరించాడు. అతను నా నిర్ణయం మార్చుకునే అవకాశం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కూడా మళ్లీ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరవుతారు. అయితే అప్పటికే ఆ ఇద్దరి మనసులో కూడా వారి మార్గాలు వేరుగా ఉంటాయి. ఇక జడ్జి కూడా ఉదయాన్నే ఆ రోజు చాలా కొత్త ఉత్సాహంతో కోర్టుకు వస్తాడు. ఎందుకంటే బహుశా ఈ దంపతులు ఈ రోజు కలుస్తారేమో అని ఆయన కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి కారణం ముందు రోజు రాత్రి ఒకరితో ఒకరు గడిపారు కాబట్టి వారిద్దరూ మనసు మార్చుకొని కలిసిపోతారేమోనని ఆయన భావిస్తూ ఉంటాడు. దీంతో వారికి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఫీలవుతాడు. ఇక అలా ఆలోచించిన న్యాయమూర్తి ముందుగా కిరణ్ని పిలిచి, నువ్వు ఇప్పటికి కూడా విడాకులు కావాలని కోరుకుంటున్నావా అని అడిగాడు. దీంతో కిరణ్ వెంటనే జడ్జిగారికి సమాధానమిస్తూ, అవును సార్, నాకు విడాకులు కావాలి అని చెప్పాడు. ఇక అతని మాటలు విన్న జడ్జిగారు ఆశ్చర్యపోయారు. ఇక ఆయన మనసులో ఏమని అనుకుంటాడంటే, 3 ఏళ్ల నుండి కూడా విడాకులు వద్దన్న ఈ వ్యక్తి ఈ రోజులా చెప్పాడంటే ఖచ్చితంగా సునీత కూడా విడాకులు కావాలని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది అని అనుకుని ఇక ఈ జంటకు విడాకులివ్వడం తప్ప వేరే మార్గం లేదని జడ్జి అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన సునీతను కూడా పిలిచి, నువ్వు కూడా విడాకులు కోరుకుంటున్నావా అని అడిగాడు. అయితే సునీత మాట్లాడుతూ, సార్, నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలని అనుకోవటం లేదు. నేనాయనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. ఆయన నన్ను తనతో పాటు ఉంచుకోకున్నా లేదా బలవంతంగా అయినా సరే ఆయనింట్లోనే నేనుంటాను. ఇక మీదట నేనాయన్ని విడిచి ఎక్కడికి వెళ్లలేనని చెప్పింది. ఎందుకంటే ఈరోజు నా భర్త చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు నేనిప్పుడు సపోర్టుగా ఉండాలని అనుకుంటున్నాను. అతన్ని ఈ సమయంలో నేను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లాలి అని అనుకోవటంలేదని చెప్పింది. ఈ సమయంలో కనుక నేనాయనకు తోడుగా ఉండకపోతే బహుశా ఆయన మరింత డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే తన జీవితాన్ని విషాదంగా ముగించేయవచ్చు కూడా. ఈ విధంగా ఆయన నాకు దూరమవటం నేను భరించలేను. అలాగే జీవితంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని చెప్పింది. దీంతో జడ్జిగారు మాట్లాడుతూ, 4 ఏళ్ల నుండి ఎప్పుడు కూడా నాకు విడాకులు కావాలని అంటూ అడిగేవు కదా సునీత, మరి ఎందుకు ఈ విధంగా నీ మనసును ఇలా మార్చుకున్నావు? అసలు నీ భర్తకు వచ్చిన సమస్యేంటి అని ప్రశ్నించాడు. ఇక వెంటనే సునీత ఏమని చెప్పిందంటే, జడ్జిగారు, ఈ 2 రోజుల్లో నేను ఏదైతే నా కళ్లతో చూశానో బహుశా నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు. అందుకే ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అసలు విషయం ఏంటంటే, నా భర్త స్టమక్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ విషాంత సమయంలో నేనాయనకి తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. ఆ తరువాత ఏం జరిగినా కూడా నాకు పర్వాలేదు అని చెప్పింది. ఇక సునీత మాటలు విన్న వెంటనే ఆమె తల్లిదండ్రులు కోపంగా ఆమె దగ్గరకొచ్చి, సునీత,
నీకేమైనా మతిపోయిందా? అతనికి క్యాన్సర్ ఉందని తెలిసి కూడా, మరికొద్ది రోజుల్లో అతను చనిపోతాడని తెలిసి కూడా నువ్వు మళ్ళీ కిరణ్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నావా? తల్లి, నువ్వు ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలనుకుంటున్నావు? ఎలాగూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా. నీ జీవితాన్ని వృధా చేసుకోకమ్మా. నీకు మేం మళ్ళీ ఒక మంచి వ్యక్తిని ఇచ్చి మరొక పెళ్లి చేస్తాం అని చెప్పారు. కాని సునీత మాత్రం తన తల్లిదండ్రుల మాటలను పూర్తిగా తిరస్కరించింది. ఇక మీదట నేను నా భర్తతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది. ఈరోజు కనుక నేను మళ్ళీ నా భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళకపోతే బహుశా నా జీవితకాలం కూడా నేను ఈ రోజును ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పింది. కాబట్టి దయచేసి అమ్మా నాన్న, నన్ను ఈ రోజు మాత్రం ఆపకండి, నేను ఆయనతో వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది. తన భార్య మాటలు విని కిరణ్ కూడా కన్నీటి పర్యంతమవుతాడు. అతను కుర్చీలో కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు. ఇక ఆ తరువాత సునీత కూడా కిరణ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీరు ఏడవకండి, నేను మీమీద జాలితో కాదు, మీమీద ప్రేమతోనే మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. మీరు నిన్న రాత్రి ఏం చెప్పారో గుర్తుంది కదా, నేను బ్రతికి ఉండటానికి నాకంటూ ఏ ఆశ కానీ లక్ష్యం కానీ లేదని చెప్పారు కదా. ఇప్పుడు మీకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది. ఇక మీదట మీరు మీ భార్య కోసమైనా బ్రతికే ఉండాలి, మీ ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది. మీరు నా కోసమైనా సరే జీవించి ఉండాలని చెప్పింది. దీంతో కిరణ్ కూడా చిరునవ్వు నవ్వుతూ చాలా సంతోషంగా సునీత చేతిని పట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెను కౌగిలించుకున్నాడు. ఇక జడ్జి కూడా ఆ దంపతులను చూసి హ్యాపీగా ఫీలయ్యి వాళ్ల విడాకుల కేసును కొట్టివేశాడు. చివరికి ఆ ఇద్దరి జంట ఎలాగోలా కలిసింది. దేవుడా, ఇక మీదట నీమీదే భారం. ఈ జంట విడిపోకుండా ఉండటానికేమో 4 ఏళ్ల నుండి ఈ కేసును ఈ విధంగా సాగేలాగా చేశావు. నా జడ్జ్మెంట్ అయితే నేనిచ్చాను, కాని ఫైనల్ జడ్జ్మెంట్ నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ జంట ఎప్పటికీ కలిసి ఉండేలాగా, అతని ఆరోగ్యం బాగుండేలాగా చెయ్యి స్వామీ అని జడ్జి కూడా మనసులో ప్రార్థించాడు. ఆ తర్వాత సునీత ఆనందంగా తన భర్తతో కలిసి తన అత్తవారింటికి వెళ్ళింది. తన భర్తను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఎప్పుడు చూసినా కాని తన భర్తతో చిన్న చిన్న వాటికే గొడవలు పెట్టుకునే సునీత ఇప్పటి నుండి తన భర్తను మరింత కేరింగ్గా ప్రేమగా చూసుకోవడం చూసిన కిరణ్ కూడా తన భార్య కోసమైనా జీవించాలనే ఆకాంక్షతో జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మంచి డైట్ ఫాలో అవ్వటం మూలంగా అతని క్యాన్సర్ కూడా నయమవుతుందని డాక్టర్ వారికి ఒక భరోసా ఇచ్చారు. ఆ తర్వాత నుండి వారు మరింత ఆనందంగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా 4 ఏళ్ల నుండి విడిపోవాలని కోరుకున్న ఈ జంట తిరిగి మళ్లీ ఒకటై హ్యాపీగా వారు జీవితాలను చాలా చక్కగా గడుపుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, సునీత అనే అమ్మాయి జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనే విషయం మాకు కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.